నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్లు బాగు చేసి టిప్పర్లు తిప్పండి. చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు. దుమ్ము ధూళితో వ్యాధులు వస్తున్నాయని ఆవేదన. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకుని ఓటేయండి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన నిందితుల అరెస్ట్. పెళ్లకూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన నాయుడుపేట గ్రామీణ సీఐ సంగమేశ్వరరావు. పరకామణిలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. తిరుమలలో పరకామణి లడ్డు బూందీ తయారీ కేంద్రాలను తనిఖీ చేసిన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు. గుంతలమయమైన రహదారిని బాగు చేస్తే కానీ ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వమని, నిత్యం అడ్డుకుంటూనే ఉంటామని స్థానికులు హెచ్చరించారు. చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో మెగా కంపెనీలకు చెందిన టిప్పర్లను ఆ గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో మెగా కంపెనీ టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ మేర గంటకు పైగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా 4 వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్న మెగా కంపెనీకి సంబంధించిన టిప్పర్లు మితిమీరిన వేగం, దుమ్ముధూళి కారణంగా రహదారులు దెబ్బతిని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రహదారి మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మెగా కంపెనీ వాళ్ళు టిప్పర్లో డైలీ తోలుతా ఉండరు. హెవీ లోడ్ పోతుంది. ఆ లోడ్ పోయినప్పుడల్లా దుమ్ము ఎక్కువ అయిపోయి వచ్చే మనిషి పోయే మనిషి బైకులకి ఎటువంటి వాళ్ళకి కూడా అసలు అర్థమే కావట్లేదు. ఆ విధంగా వస్తుంది పొగ. రోడ్డు మీద నీళ్ళు కూడా అట్ట దోలుతున్నారే తప్ప నామకాయ వాస్తే. అందుకని ఈరోజు బస్సు లారీలు అన్నీ ఆపేసేవాళ్ళు ఈ విధంగా మేము ధర్నా చేయాలని చూస్తున్నాము. అయితే ఈరోజు ఏదో నామమాత్రంగా నీళ్ళు చల్లారు కాబట్టి వదిలేము. ప్రతిరోజు ఇదే విధంగా రిపీట్ అవుతుందంటే మాత్రం ప్రతిరోజు మేము ఇదే విధంగా చేయాలని కోరుకు. ఈ కొత్తగా రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి ఆ రోడ్డుకి మట్టి గిట్టి అన్నీ కూడా సేమ్ నార్మల్ రోడ్డు మీద తోలుతానే ఉన్నారు. ఆ రోడ్డు బాగా గుంతలు పడిపోయి వచ్చే బండికి పోయే బండికి అసలు ఏం అర్థమే కావట్లేదు. మొత్తం దుమ్మే. దానితో డస్ట్ అలర్జీ వచ్చేసి చాలా మంది ఊపిరితిత్తుల శ్వాసలో కూడా ఇబ్బంది అయిపోతుంది. నైట్ కూడా నిద్రపోవడం సౌండ్లు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా వస్తున్నాయి. తలగీరుకున్నా కానీ మొత్తం దుమ్మే ఉంటుంది. దాని ఏముంటుంది. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామం ఇది. సో రోడ్డు టిప్పర్లు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఈ రోడ్లు నాన్ స్టాప్ తిరుగుతూ ఉన్నాయి. గ్రావెల్స్ ఇవంతా నీళ్ళు కూడా పట్టట్లేదు. బాగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది. డస్ట్ భయంకరంగా వస్తుంది. అసలు ఎవరూ కనిపించట్లేదు. వెనక వచ్చే బైకులకు బాగా ఇబ్బందిగా ఉంది. గుంటలు భయంకరంగా పడున్నాయి. దానికి పట్టించుకోవట్లేదు. అందుకే బళ్ళు ఆపేసాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ పట్టిన తర్వాత వదిలేము. డైలీ ఇది 2 సార్లు పట్టాలని మేము అడుగుతున్నాము. లేదంటే రేపు రిపీట్ అయిపోద్ది ఇదే. తిరుపతిలోని ఎస్వి వేదక్ యూనివర్సిటీలో మరోమారు చిరుతపులి ప్రత్యక్షమైంది. వేకుజాము ఉదయం ఫారెస్ట్ పాట్రోల్ వాహనానికి చిరుత ఎదురుపడింది. సైరన్ మోగించి చిరుతను అడవిలోకి తరిమే ప్రయత్నం సిబ్బంది చేశారు. ఆ చిరుత ఏమాత్రం బెదరకుండా కూర్చున్న చోట నుండి కదల్లేదు. ఏదో తెచ్చుకోండి అదన తింటుంది అది చూడ. ఏదో బాగా తెచ్చుకొని రాకుతా ఉన్నది తినేసి. నాకు ఉన్నదనా లక్షణంగా తినేసిందే. వాగే వాగే
పరకామణిలో భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పరకామణి లడ్డూల బూందీ తయారీ కేంద్రాల్లో ఆయన తనిఖీలు చేశారు. తిరుమలలోని పరకామణి లడ్డూల బూందీ తయారీ కేంద్రాలను టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీలు చేపట్టారు. హుండీ లెక్కింపుపై సిబ్బందితో మాట్లాడారు. సీసీ కెమెరాల నిఘాపై సూచనలు చేశారు. తర్వాత లడ్డూ బూందీ తయారీ కేంద్రానికి చేరుకుని తయారీ, నెయ్యి డబ్బాలు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయాలకు తరలించే విధానాన్ని పరిశీలించారు. పోర్టు సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మాట్లాడుతూ పోర్టులో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులతో మాట్లాడిన ఆయన లడ్డూల బరువు పరిశీలించారు. అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాడవీధిలో రథసప్తమి ఏర్పాట్లపై పరిశీలించారు. పెళ్లకూరు మండలం పరిసర ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని నాయుడుపేట మండల సీఐ సంగమేశ్వరరావు తెలిపారు. పెళ్లకూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చోరీలకు పాల్పడేవారు 7 మంది కాగా వారిలో 4గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని ఆయన వివరించారు. కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులు ఏంటంటే మన మండలంలోని రోసనూరు, సీఎంపేట గ్రామ పొలాల్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని నైట్ టైము కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కరెంట్ తీసేసి బ్రేక్ చేసి అందులో ఉండే ఐరన్ పక్కన పడేసి కాపర్ను మాత్రమే ఒలిచేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేసిన దాంట్లో దానికి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు 4గురిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 4గురు ఈ ట్రాన్స్ఫార్మర్లని చాలా చోట్ల కూడా బ్రేక్ చేసేసి ఆ కాపర్ని తీసుకెళ్ళి ఒక 2కి అమ్మడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రిసీవర్స్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రాగి వైర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ 4గురు ముద్దాయిలు వాళ్ళే కాకుండా ఇంకొక 3 ముద్దాయిలు ఉన్నారు అరెస్ట్ చేయడానికి పెండింగ్. వాళ్ళు కూడా కలిసి ఒక గ్యాంగ్లా తయారయ్యి ఈ పెళ్లకూరు, దొరవాడ సత్రం, ఓజిలి, నాయుడుపేట, అట్లాగే శ్రీకాళహస్తి మండలం, బిఎన్ కండ్రిక, సుళ్ళూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రోజు ఏదో ఒక రూట్ని ఎంచుకోవడం, ఆ రూట్లో వాటిని పగలగొట్టడం, ఆ కాపర్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఆ వచ్చినటువంటి డబ్బులతో అందరూ పంచుకొని ఈ తాగి చెడు వ్యసనాలకు బానిసగా మారి ఆ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఆటోలను కూడా 2టిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 11 కేసులకు సంబంధించి 26 ట్రాన్స్ఫార్మర్లని వీళ్ళు బ్రేక్ చేశారు. అదే కాకుండా ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి ముద్దాయిలు ఇంకా ఎక్కడెక్కడ చేశారనేది కూడా వారి ద్వారా నుంచి కూడా సమాచారం తీసుకోవాల్సి ఉన్నది పెండింగ్. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కోటమిరెడ్డి అనుభవం ఉన్న నాయకుడు అని, ప్రజల నాడి తెలిసినవాడు అని పొగడ్తలతో ముంచెత్తారు. తనకు కోటమిరెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. కార్పొరేషన్ అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి చెప్పిన విషయంలో తప్పు లేదని మంత్రి నారాయణ అన్నారు. ప్రజల నాడి తెలిసినవాడు, ఒక్కసారి కాదు గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1కి 2, 3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలా. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకోండి. ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది, నీ మీడియానే ఉంది లాంటి అయితే అలా ఇన్నో డిజిటల్ మీడియాలో అందరికీ తెలుసు.
ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, డెవలప్ అవుతున్నాయి కానీ డెవలప్ కానీ ఫ్లెక్సీలు రోడ్లలో ఉంటే ట్రాఫిక్ రూల్స్కి అగెనిస్తుంది వినండి. అందుకని నేను ఏం చెప్పానంటే ఏదైనా పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు ఏదైనా చేసుకుంటుంటే 48 hours అలౌ చేయండి, 48 hours తర్వాత తీసేయండి. ఇప్పుడు స్మార్ట్ సిటీ కావాలంటారు, మోడర్న్ సిటీ కావాలంటారు, లెవెల్ సెట్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇవన్నీ అది కూడా ఫ్లెక్సీలు కానీ బోర్డులు కానీ ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏ హాస్పిటల్ మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పు లేదు. రోడ్లలో ట్రాఫిక్ అడ్డం లేకుండా చేయమని చెప్పారు. నాకు ఆ రోజు పొగతోటలో వచ్చింది చెప్పారు, వెంటనే కమిషన్ చెప్పా వాళ్ళకి 1 week టైం ఇస్తే ఎవరు తీసుకుంటారని ఆ విధంగా. దీన్ని రాజకీయంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్లేరప్ చేస్తున్నారు. ఆ 9 ఛానల్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు ఏదో చేస్తారు శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని, ఏం వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, కేబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉప మేయర్ గా తాము మైనార్టీని పోటీకి పెడుతున్నామని తెలిసే టీడీపీ కూడా అదే దారిన నడిచిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ టీడీపీ తరపున ఉన్న కార్పొరేటర్లందరూ తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారేనన్నారు. వారిలో నిజాయితీ ఉంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఓటేయాలని కాకాని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పంచన చేరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా మనం అడుగులు వేయాలనేటువంటి దాని మీద మాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయతలుగా ప్రకటించుకున్నటువంటి మా కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి మాట్లాడడం, దానిని అధిష్టానానికి విన్నవించడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో స్థానికంగా ఏదైతే అభిప్రాయాలని మా కార్పొరేటర్లు కానీ, మా ఇన్ఛార్జీలు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానమైనటువంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూరల్, నగర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, వీళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల సలహాలని పరిగణలోకి తీసుకుని మైనారిటీకి సంబంధించి గతంలో అభ్యర్థిని నిలబెట్టాం. ఖలీల్ భాయ్కి అవకాశం ఇచ్చాం, డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఆ తర్వాత శాసనసభకు సంబంధించి పంపించాలనేటువంటి లక్ష్యంతో నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించి మరలా ఉప ఎన్నికలు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రావడం, దానికి సంబంధించి అందరం కూడా సమర్థించి నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరీముల్లా భాయ్కి బీ ఫార్మ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీ ఫార్మ్ అందించడం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఒకవేళ మనం పోటీకి నిలపాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సీటు మైనారిటీలకు ఇవ్వాల్సిందే అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసులో, చంద్రశేఖర్ రెడ్డి గారి ఆఫీసులో అందరితో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మైనారిటీలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది, వాళ్ళకి డిప్యూటీ మేయర్ సీటు ఖరారు చేస్తుంది అనేటువంటిది ఒక సమాచారం వెళ్ళిన తర్వాత విధి లేనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మైనారిటీ అభ్యర్థిని మేము ప్రకటించామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అసలు ఎంత సిగ్గు చేయటనేటువంటి విషయం అంటే, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి నారాయణని చూస్తే పాపం నవ్వాలనా ఏడవాలనా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ, ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేస్తాం, మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిశ్చిగ్గుగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకుని మేము అభ్యర్థిని ప్రకటించుకున్నాం, దానికి చర్చలు ఏముంది?
ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండంటూ రోడ్డుపై మహిళ నిరసన దిగిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా నెల రోజుల నుండి స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని బాధిత మహిళ వాపోయింది. రౌడీలను పంపించి ఇంటిని గడ్డపారతో ధ్వంసం చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయింది. తనకు చావే శరణ్యమని మరణానికి అనుమతి ఇవ్వాలని మహిళ విలపించింది. కనీసం వాళ్ళకి అరెస్ట్ వారెంట్ కూడా వేస్తారు వాళ్ళు. అంటే పాపం ఆడవాళ్ళ బట్టలు తిప్పినారు ఎవరు, పోలీసు వాళ్ళు కొట్టినారు ఎవరు, పై నుంచి రికమెండేషన్లు ఒక ఫోన్ చేస్తే వదిలేస్తారు. ఈ తెలుగుదేశం పార్టీలో మాకు న్యాయం జరగదు. నాకు చావడానికి పర్మిషన్ ఇవ్వండి. నీకు దండం పెడతా, నాకు చావడానికి పర్మిషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్లు బాగు చేసి టిప్పర్లు తిప్పండి. చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు. దుమ్ము ధూళితో వ్యాధులు వస్తున్నాయని ఆవేదన. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకుని ఓటేయండి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన నిందితుల అరెస్ట్. పెళ్లకూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన నాయుడుపేట గ్రామీణ సీఐ సంగమేశ్వరరావు. పరకామణిలో భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలి. తిరుమలలో పరకామణి లడ్డు బూందీ తయారీ కేంద్రాలను తనిఖీ చేసిన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.